తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఖచ్చితంగా ఏదైతే రైతు భరోసా నిధులు ఉంటాయో ఖచ్చితంగా వారి ఖాతాల్లో పడేటట్టు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే అందుతోంది. వాస్తవానికి యాక్చువల్గా మాన్సూన్ సీజన్ నైరుతి ఋతుపవనాలు ముందే రావడం, సో ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభించేయడంతో సీజన్కి ప్రారంభానికి ముందే తమ ఖాతాల్లో డబ్బులు వేస్తే బాగుంటుందన్న ఆశతో రైతన్న ఉండటం, ఈ ఆశలు ప్రతిఫలించేలాగా మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కేబినెట్ మీటింగ్లో ఒక చర్చకు తీసుకొచ్చి దీన్ని ఏదైతే డబ్బులు ఉంటాయో ఈ నగదు బదిలీకి సంబంధించి దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన కూడా చేయడం, అంటే ఒక అధికారికంగా కీలక ప్రకటన చేయడం, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం, మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేలాగా ఎప్పుడైతే మా గవర్నమెంట్ వచ్చిందో ఇప్పటికీ 35,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ధీమాగా చెప్పినటువంటి ఆయన ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్కి ముందే ఈ యొక్క అమౌంట్ అయితే మేము వేస్తున్నాం, రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులైతే పడబోతున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించడం కూడా రైతుల ఆనందానికి అవధులు లేవన్నట్లు వార్త కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం.